సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు మీరు ఒక 10-12 సంవత్సరాల నుంచి ఈ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో ఉన్నారు కదా. అవునండి. చాలా మందితో ట్రావెల్ అవుతుంటారు, చాలా మందిని బయట కలుస్తుంటారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ వింగ్లో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో ఉన్నారు కాబట్టి చాలా మందిని బయట కలుస్తుంటారు కాబట్టి, అంటే మీరు కలిసిన వాళ్ళలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు అంటే ఏం చేసి సక్సెస్ అయ్యారు, అదేవిధంగా ఇంకొంతమంది నష్టపోయిన వాళ్ళు అంటే ఏం చేసి నష్టపోయిన వాళ్ళు అంటే ఇటువంటి వాళ్ళందరూ కలుస్తుంటారు కాబట్టి మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు బాగా ఇన్స్పైర్ అయిన కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయి మీ నెట్వర్క్, మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్లో ఇట్లాంటి వాళ్ళలో? నేను ఇప్పటికీ ఒక 12 to 15 years ఉన్నానండి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ వింగ్లో. సో నేను నా 12 years ఎక్స్పీరియన్స్లో ఇప్పటిదాకా నేను చాలా సక్సెస్ స్టోరీస్ చూశాను. ప్రాపర్గా ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళని. అదేవిధంగా నేను డబ్బు సంపాదించాను, నాకు నెలకు 3 లక్షల జీతం వచ్చింది, నేను ఒక మంచి వైట్ కాలర్ ఎంప్లాయీని అని ఫీల్ అయిన వాళ్ళు, ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోక లైఫ్ డిజాస్టర్ అనే వాళ్ళని బోల్డ్ మంది చూసాం. అండ్ రీసెంట్గా మనం లే ఆఫ్ చూస్తున్నాం కదా. ఒక ఎంప్లాయీ అయితే తనని లే ఆఫ్ చేస్తే, ఎందుకు నన్ను లే ఆఫ్ చేశారు, నేను లేబర్ కోర్టుకి వెళ్తాను, నాకు అన్ని రైట్స్ ఉన్నాయని చెప్పేసి మేనేజ్మెంట్ తోటి తను రివెంజ్ తీసుకుందాం ట్రై చేస్తే మేనేజ్మెంట్ ఏం చేసింది, నీ పని అట్లా ఉందని చెప్పేసి విపరీతంగా వర్క్లోడ్ ఇవ్వడము. ఆ ప్రెషర్ తట్టుకోలేక హీ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ ప్రెషర్. నా ఓన్ క్లయింట్ ఎగ్జాంపుల్, వాళ్ళ భార్యని వెళ్ళి కలిస్తే మొత్తం ఆయన దగ్గర ఉన్న అప్పటిదాకా ఉన్న సేవింగ్స్ మేము చేసినవి అవి తప్ప ₹1 కూడా లేదు. ఇంకా పోను ఒక హోమ్ లోన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. లక్కీలీ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి, టర్మినేషన్ చేశాం కాబట్టి బతికిపోయారు వాళ్ళు. లేదు అంటే ఆ పరిస్థితి ఏమై ఉండాలి. ఇది రోజు దాదాపుగా నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను, సంపాదిస్తున్నాను, బాగున్నాను అనుకుంటే, దాంతోపాటుగా మీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోకపోతే ఎంత డిజాస్టర్ అవుతుంది, చేసుకుంటే లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ చూసా నేను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 2-3 ఎగ్జాంపుల్స్. రీసెంట్గా నా దగ్గరికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. వాళ్ళ ఏజ్ వచ్చేసి 60-61 years ఉంటాయి. వాళ్ళకి 2 పిల్లలు, ఒకరు ఆస్ట్రేలియా, ఒకరు అమెరికా. అతను స్టేట్ లెవెల్లో ఒక మంచి డిపార్ట్మెంట్ హెడ్గా చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ భార్య చెప్పడం ఏంటంటే, నేను గత 20 ఏళ్ళలో ఎప్పుడు ఆటో ఎక్కింది లేదు, బస్ ఎక్కింది లేదు, రైలు ఎక్కింది లేదు. ఎందుకంటే అంత పెద్ద స్టేటస్లో ఉండి వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండేవి. రిటైర్ అయిన తర్వాత మీరు నమ్మరు, ఇప్పుడు ఆయన నా ఫోన్ మార్చుకోవాలి అంటే డబ్బులు లేవు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ చాలా ఓల్డ్ మోడల్ ఉంది, న్యూ మోడల్ తీసుకురావాలంటే డబ్బులు లేవు. సో ఏం చేశారు అంటే, తను సర్వీస్ చేసిన ఆ 32 సంవత్సరాలలో పిల్లల్ని చదివించడము, వాళ్ళకు ప్రాపర్గా అన్ని ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వడము, తర్వాత ఇద్దరికి అమెరికా వెళ్ళడానికి, ఆస్ట్రేలియా వెళ్ళడానికి హెల్ప్ చేయడము. అది అయిపోయిన తర్వాత 2 కొడుకులకు 2 ఇల్లులు ఉండాలని చెప్పేసి 2 పెద్ద పెద్ద ఫ్లాట్స్ తీసుకోవడము. దానికి కడుతూ వచ్చేసరికి వెనక్కి తిరిగి చూస్తే రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ఇల్లు ఇద్దరికి కొన్నాను కదా, వాళ్ళని ఆ ఇల్లు నేను కొన్నాను కాబట్టి నాది అని క్లెయిమ్ చేయలేరు వీళ్ళు. సో ఆ ఇల్లు ఇద్దరికి కాబట్టి వాళ్ళు ఆ ఇంటికి కిరాకిచ్చుకొని, ఆ కిరాయి వాళ్ళు తీసుకొని, నాన్న నేను ఇక్కడ అమెరికాలో ఇల్లు కొనుక్కుంటున్నాను, ఇల్లు అమ్మేస్తా, ఓకే అమ్మేసుకొని డబ్బులు తీసుకుపోవడం. ఇంకొకతను, నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను, ఇక్కడ ఇల్లు కొనుక్కుంటా, ఈ ఇల్లు అమ్మేసి తీసుకుపోవడం. అంటే ఇక్కడ ఉన్నంతకాలం కిరాయి వస్తే వాళ్ళే తీసుకున్నారు, ఆ కిరాయిని మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ ఇల్లు అమ్మేసి తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన రిటైర్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ వచ్చిన రిటైర్మెంట్ కార్పస్ తప్ప ఇంకేమీ లేదు. దాంతో ఒక ఇల్లు కొనుక్కున్నారు, అంతే. ఇల్లు అంత ముందే కొనుక్కున్నారు, ఆ ఇంటికి సంబంధించిన లోన్ అంతా క్లియర్ చేసుకున్నారు. ఈరోజు చూస్తే ఎప్పుడెప్పుడు మనకు 1st తారీఖు పెన్షన్ వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి. ఆ వచ్చే పెన్షన్ కూడా పూర్తిగా రావట్లేదు. ఎందుకంటే అతను బెనిఫిట్స్ ఉంటాయి కదా, రిటర్న్ బెనిఫిట్స్, దాని అంతా కూడా సరెండర్ చేసేసి లంసమ్ డబ్బులు తీసేసుకున్నారు, ఇది ఇంటి లోన్ తీర్చడం కోసం. సో ఇప్పుడు వచ్చే డబ్బులు 20 తారీఖు అయిపోగానే అయిపోతుంది. నేను ఒక కొత్త ఫోన్ కొనాలంటే అనేబుల్ టు ఫైండ్ ద మనీ. అలాగే ఫ్రిడ్జ్ మార్చాలంటే లేదు. నేను ఏదన్నా ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి, నేను డ్రైవ్ చేయలేకపోతున్నానంటే మనీ లేవు. అంత డిజాస్టర్ లైఫ్ ఉండకూడదండి ఎవరికి కూడా. మనం పిల్లల్ని ప్రేమించాలి, నో డౌట్ అందులో. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎలాంటివి ఇవ్వాలి, ఎంతవరకు వాళ్ళ లైఫ్ని సెట్ చేయాలి చేసేసి, రిమైనింగ్ నేను నా భార్య కోసం, మేమిద్దరం లైఫ్లో జీవించడం కోసం మనకంటూ ఒక కార్పస్ ఖచ్చితంగా అరేంజ్ చేసుకోవాలి. అంతగా మన పిల్లల ప్రేమ ఉంటుంది కాబట్టి మన తదనంతరం వాళ్ళకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి తప్ప మనం మొత్తం వాళ్ళకే ఇచ్చి ఉత్త చేతితో కూర్చోకూడదు. ఇదైతే బిగ్ లెసన్. సో ఆయనకు టోటల్గా ఆయన ఎప్పటి నుంచో చేసిన, వాళ్ళ వైఫ్ చేసిన కొన్ని FDs అవి ఉంటే వాటన్నిటినీ ప్రాపర్గా SWP, IDSW ఫండ్స్లో పెట్టి మంత్లీ కొంత డబ్బులు వచ్చేలాగా హెల్ప్ చేశాం. ఆ డబ్బులు ఆయనకి ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆయన చేతిలో లక్షలు చూసిన వ్యక్తి ఆయన. సో ఇలాంటివి
ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఎంత డిజాస్టర్ అవుతుందో లైఫ్ మనకు అది అర్థమవుతుంటుంది. ఆయన కూర్చున్నప్పుడు కళ్ళమ నీళ్ళు వచ్చాయి నాకు. మా వైఫ్ నేను రాణిలాగా చూసుకుంటాను, అంత అంత ఇదిగా ఉంటాం మేము ఇద్దరము. కానీ తను అడిగిన చిన్న చిన్న కోరికలు తీర్చలేకపోతున్నాను, బికాస్ నా దగ్గర చేతిలో డబ్బులు లేవు. ఆ 2 ఫ్లాట్స్ ఏవైతే కొన్నానో అవి నేను నా కొడుకుని అడిగి తీసుకోలేను. అది వాళ్ళకు ఉండాలి, వాళ్ళు ఇచ్చినా తీసుకొని ఇప్పుడు, ఎందుకంటే నాకు నా అహం అడ్డం వస్తుంది, నా అభిమానం అడ్డం వస్తుంది. కనుక నా దగ్గర డబ్బులే నావి, నేను పిల్లలకి ఇచ్చినవి నావి కావు ఎప్పటికీ. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చూస్తూ ఉంటాను. నాకు 2 days బ్యాక్ కూడా ఇంకొక కపుల్ వచ్చారు, వాళ్ళు కూడా ఇంచుమించుగా ఇలాంటి స్టోరీ. ఆయన ఏం చేశాడంటే మొత్తం టోటల్గా ఆయనకున్న సంపాదన అంతా, డాక్టర్ సంపాదన అంతా కూడా రియల్ ఎస్టేట్ పెడుతూ వచ్చాడు. చాలా ప్లాట్స్ కొని పెట్టేశాడు. లక్కీలీ ఏవి అమ్మకుండానే వాళ్ళు పిల్లలంతా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చాయి, దాన్ని మొత్తం చూడడం ఇబ్బంది అయిపోతుంది అని పిల్లలకు రాసిస్తే ఈయన కనీసం చెప్పకుండా డబ్బులు మొత్తం అమ్మేసుకున్నారు. 2 పిల్లలు అమ్మేసేసి కలిసి దగ్గర దగ్గర క్రోర్స్లో వచ్చాయి పిల్లలకి వాళ్ళకు. సరే కనీసం అమ్మ నాన్నకి చెరొక 50 లక్షలు, 1 కోటి రూపాయలు అకౌంట్లో వేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అలా వేయమంటే కూడా వాళ్ళు కనీసం ఇవ్వలేదు. మాకు సరిపోవి, మా కోసం ఉన్నాయి కదా, మా ప్లాట్లు కదా, మేము వేరే ప్లానింగ్ ఉంది, ఇల్లు కొనుక్కోవాలి, రకరకాల ఆలోచనలు. ఎందుకంటే తండ్రి దగ్గర ఉన్నంత కాలం తనవి, పిల్లల చేతి మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళే అవి ఫ్రీగా వచ్చాయి కదా, విలువ ఉండదు. ఇంకా వెయిట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, రియల్ ఎస్టేట్ ఇప్పుడు డౌన్ ఉంది, కొంచెం వెయిట్ చేయండి అన్న కూడా వినే పరిస్థితి లేదు. పోనీ సార్ అమ్మేసారు, అయిపోయింది. కొంత డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఫాదర్కి మదర్కి వేస్తే వాళ్ళు కనీసం హ్యాపీగా ఉంటారు కదా. ఈయన డాక్టర్, ప్రైవేట్ డాక్టర్, నో పెన్షన్. సో చాలా దారుణ పరిస్థితి. ఇంకా తప్పని పరిస్థితిలో ఉన్న ఇల్లు అమ్మేసుకొని ఒక చిన్న ఇల్లు తీసుకొని డబ్బులు కొంత మ్యూచువల్ ఫండ్ పెట్టుకొని దాన్ని మంత్లీ ఇన్కమ్ తీసుకుంటూ ఆ చిన్న ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. అలా కాకుండా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే. తర్వాత ఇంకొక కేసు చెప్తాను, వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ వచ్చేసి బిజినెస్ అండ్ హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వాళ్ళు 11 ప్లాట్లు కొన్నారు. 11 ప్లాట్లు లిస్ట్ ఇస్తే నాకు షాక్ అయిపోయింది. అన్నీ కూడా లాస్ట్ 5-6 yearsలో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కదా, కొనుక్కుంటూ వచ్చారు. ఏది లోన్లు తీసుకొని మరి. ఇప్పుడు వచ్చే శాలరీ కంటే కట్టే లోన్స్ ఎక్కువ ఉన్నాయి. జాబ్ లాస్ట్ రీసెంట్ ఫాల్లో, ఏం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు జీతం లేదు, ఈఎంఐ కట్టాలి, తర్వాత బిజినెస్ పడిపోయింది, తర్వాత ఉన్న ప్లాట్స్ అమ్ముదాం అంటే బయ్యర్ రావట్లేదు. అసలు డిజాస్టర్. ఇంకా వాళ్ళకు ఏం చేయాల పరిస్థితి తెలియని పరిస్థితి. ఇక లక్కీలీ ఉన్న ఫ్లాట్ ఒక్కటే తొందరగా వెళ్ళిపోతుంది, బికాజ్ అదొక్కటే కొంచెం ప్రైమ్ లొకేషన్లో ఉంది. అమ్మేయాల్సి వచ్చింది. ఉన్న ఫ్లాట్ అమ్మేసి అది 2 కోట్లకు ఎంతో అమ్మేసి ముందు అప్పులని కొన్ని వరకు తీర్చేసి ఒక కిరాయింట్లో ఉండి ఆ డబ్బులతో తినే పరిస్థితి. ఆ ప్లాట్లు చెప్పడానికి అసెట్ రిచ్ బట్ వెరీ క్యాష్ పోర్. సో ఇవన్నీ కూడా నాకు అందుకే అనిపిస్తుంటుంది, మనకు చిన్నప్పటి నుంచే వాళ్ళ స్కూల్స్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మన యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి వాళ్ళకి పాఠాల రూపంలో స్కూల్లో చెప్పాలి. తల్లిదండ్రులు కూడా మనం ఏం సంపాదిస్తున్నామో, ఏం చేస్తున్నామో, మన యొక్క ఆర్థిక స్థితిగతి ఎలా ఉంది, ఇవన్నీ ఉండాలి అందులో. కారణం ఏంటంటే మనం ఒక 30 years బ్యాక్ వెనక్కి వెళ్ళండి, మీకు ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ హెల్ప్ చేసేవాళ్ళు, ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళు, ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను లేకపోతే నా కుటుంబానికి పలానా ముగ్గురు వచ్చి హెల్ప్ చేస్తాను, ఒక 3 పేర్లు రాయండి చూద్దాం, మీరు రాగలుగుతారా? నేను లేకపోతే పలానా ముగ్గురు వచ్చి 1, 2, 3 వీళ్ళు హెల్ప్ చేస్తారు మా కుటుంబానికి ఇన్ ఆల్ పారామీటర్స్. ఒక్కరి పేరు కూడా రాయలేం, తోబుట్టుల పేరు కూడా రాయలేరు ఈ రోజుల్లో. మ్యాక్సిమం వస్తే అన్నా చెల్లె, ఇంతవరకు రాలేరు. వాళ్ళకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి మళ్ళీ కదా. సో ఒక మన కుటుంబంలో కాకుండా బయట నుంచి ఒక ముగ్గురు వచ్చి నాకు హెల్ప్ చేస్తారనే పరిస్థితి లేనప్పుడు మనకు మనం ఎవరు హెల్ప్ చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. ఇవన్నీ యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉంటూ చాలామందికి నేను ఇప్పుడు మా క్లయింట్స్ వచ్చేసి దగ్గర 3000 members ఉంటారు. ఇంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే నాకు నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంలాగా ఫీల్ అవుతాను. నేను ఏదో పూర్వజన్మలో మంచి చేసి ఉంటాను, మా పేరెంట్స్ మంచి చేసి ఉంటారు, అందువల్ల నాకు ఈ అదృష్టం కలిగింది, ఇంతమందికి హెల్ప్ చేయగలిగానని. ఇక కోవిడ్ టైంలో అయితే చెప్పక్కర్లేదు, చాలామందికి కోవిడ్ టైంలో ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టిన మనీయే తీసుకొని ఇంట్లో తినాల్సిన పరిస్థితి ఉండింది. అప్పుడు పనిచేసింది ఒకటే స్టాక్ మార్కెట్ కదా, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఒకటే రిడీమ్ అవుతుండేవి, బ్యాంకులో డబ్బులు పడుతుండేవి. ఈ డబ్బులే చాలామందికి లైఫ్ ఇచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను స్వీట్ షాప్ ఉంటుంది, అతను ఆల్మోస్ట్ 2010-11 నుంచి చిన్న చిన్న షాప్స్ నుంచి ఒక 4-5 షాప్స్ దాకా ఎదిగాడు. కరెక్ట్గా కోవిడ్కి ముందు ఒక 1.5 crore ఇన్వెంటరీ, అంటే కోవిడ్ వస్తే మన ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి లాక్డౌన్ తెలియదుగా మనకు అప్పుడు. సో 2020 February, March ఆ టైంలో ఒక 1.5 కోటి వర్త్ ఆఫ్ మెటీరియల్ తెచ్చిపెట్టాడు. గోధుమ పిండి, పచ్చళ్ళు, అన్ని తినే ఐటమ్స్ అన్నీ కూడా. సడన్గా తెచ్చిన నెక్స్ట్ 2 days లాక్డౌన్ అయిపోయింది. దాంతో మొత్తం అంతా డిజాస్టర్. 45 రోజుల తర్వాత లాక్డౌన్ అయిపోయాక ఓపెన్ చేస్తే మొత్తం బూజు పట్టిపోయింది. 1.5 కోటి వస్తువులు మొత్తం తినే ఐటమ్స్ అన్నీ పెంటలు పడాల్సి వచ్చింది. ₹1 చేతిలో లేదు, స్టాఫ్ అందరు వెళ్ళిపోయినారు. పరిస్థితి ఏంటి?
ఆయన మొత్తం ఎక్కడ నాకు రూపాయి దొరుకుదా అని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చింది మ్యూచువల్ ఫండ్స్. అంతకు 3-4-5 ఇయర్స్ నుంచే నేను ఆయన కలిసి బలవంతంగా కరెంట్ అకౌంట్ ద్వారా నెలకు ₹1,00,000 సిప్పు చేసేవాడిని. ఆయన తెలియదు ఆ సిప్పు వెళ్తున్నట్టు కూడా, ఎందుకంటే అంత క్యాష్ ఫ్లో ఉండేది. కరెంట్ అకౌంట్లో పడుతుంటే వెళ్ళిపోతుంటాయి, డబ్బులు వేస్తుంటారు కదా కరెంట్ అకౌంట్లో, అలా క్యాష్ ఫ్లో 3-4 షాపులు ఉండేవి, స్వీట్ షాప్స్. సో ఫ్లో ఎక్కువ ఉండేది. అంత ఫ్లోలో ₹1,00,000 ఎస్ఐపి అనేది తెలియకుండా వెళ్ళిపోయింది. అది ఇంపార్టెంట్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే నీకు 3 లక్షల జీతం వచ్చి రావడం కాదు, నువ్వు ఎంత సేవ్ చేస్తున్నావో దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంత వచ్చేసి దాంట్లో ₹1,00,000 సేవ్ చేస్తుండడం వల్ల 4-5 ఇయర్స్ తర్వాత ఆయన పెట్టిన 60 మంత్స్కి 60 lakhs ఇన్వెస్ట్ చేస్తే అది కాస్త 1.3 crore అయింది. సో అతను నాకు ఫోన్ చేశాడు, ఇట్లా మొత్తం పరిస్థితి ఏదైపోయింది, నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు, మనీ ఎక్కడ లేదు, మనం పెడుతుండే కదా ఏమున్నాయని అడిగాడు. 1.3 crore ఉంది అని చెప్తే మీ నంబర్ నిజంగా తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెట్టు త్వరలో పోయి ఎట్లా ఎగురుతాడు, అది హీరోయిన్ ఓకే చెప్పినప్పుడు ఆ రేంజ్లో ఎగిరిండి ఆయన. ఎగిరి ఇంకా హ్యాపీనెస్ తోటి ఇంకా డబ్బులు రిడీమ్ చేసుకొని కొంచెం మళ్ళీ తీసుకొని మళ్ళీ మెటీరియల్ తెచ్చుకొని ఆయన దాదాపుగా మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు. 5 షాపులు తీసేసి ఓన్లీ 1-2 షాప్స్ పెట్టేసుకొని ఒక సెంట్రల్ కిచెన్ స్టాఫ్ తగ్గించుకొని మళ్ళీ స్టార్ట్ చేసి ఈరోజు మళ్ళీ తను మళ్ళీ 5-6 షాప్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎప్పుడు వెళ్తే మీ ఫోటో ఇవ్వండి సార్, నేను దేవుడి దగ్గర పెట్టుకుంటా, మీ నాకు దేవుడి కంటే ఎక్కువ అని చెప్తూ ఉంటాడు. ఇక లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి, మళ్ళీ కొత్త లైఫ్. ఒకవేళ ఈ సేవింగ్ లేకపోతే, ఆ ₹1,00,000 ఎస్ఐపి చేయకపోతే ఆయన ఆ ₹1,00,000 ఎక్కడ పోయేది? అందుకే చాలామంది చెప్తుంటాను నేను, మీరు కనీసం మీ శాలరీలోంచి ఎంతైతే డబ్బులు వస్తాయో తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. మీ బిజినెస్ ఒక బావి అనుకోండి, ఎన్ని నీళ్లు పోస్తే నిండుతాయి? నిండదు. ఎన్ని తీస్తే అయిపోవు. కనుక అందుకే బిజినెస్ పీపుల్ అందరికీ కూడా ఆ బిజినెస్ అనే బావిలోంచి కొంచెం తీస్తూ ఉంటే పక్కన ఒక మహావృక్షం పెట్టుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం అయితే అక్కడ చెట్టు నీడేస్తుంది. అలా చేయబట్టి ఇతనికి ₹1,00,000 దగ్గర తెలియకుండా ఇన్వెస్ట్ అయ్యి ప్రతి నెల ₹1,20,00,000 వచ్చింది. ఆ డబ్బులు మళ్ళీ కొత్త లైఫ్కి హెల్ప్ అయింది. లోన్ ఎవరు ఇస్తారు? డబ్బులు ఎక్కడ వస్తాయి? సో ఇలా ఈ ఫీల్డ్లో నేను ఎంతోమందికి హెల్ప్ చేయగలుగుతున్నాను. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా చూశాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.